అది కండువా కాదు, మేము పార్టీ మారలేదు. జంపింగ్ ఎమ్మెల్యేల షాకింగ్ సమాధానం. తెలంగాణ కాదండి, 8 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. ఇది అందరికీ తెలిసినటువంటిది, అందరూ చూసినటువంటిది, ఆ నియోజకవర్గ ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అందరికీ తెలిసినటువంటి అంశం. వాళ్ళు పార్టీ మారిన తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి విమర్శలు కూడా చేశారు ఆ పార్టీ మీద, బీఆర్ఎస్ మీద. మరి ఇప్పుడు పార్టీ మారారు, సరే శాసనసభ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి దాంట్లో డిస్క్వాలిఫికేషన్ అయిద్దా లేదా అని చర్చ జరుగుతుంది. దాంతో అసలు మేము ఇప్పుడు పార్టీ మారలేదు, మేము అప్పుడు వేయించుకున్నటువంటి కండవాలు జాతీయ కండవాలు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిసామని చెప్పటం అనేటువంటిది నిజంగా అవమానకరమైనటువంటి అంశం. అంత గట్స్ లేనప్పుడు, అంత ధైర్యం లేనప్పుడు, అంత పోరాటం లేనప్పుడు, అంతటి యుద్ధం చెయ్యలేనప్పుడు అసలు మారకూడదు. మారితే ధైర్యంగా ఎన్నికలకి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళి ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చూపించుకోవచ్చు. అది రాజకీయం. అంతేకాని ఇంత ప్రజలని ఇంత అమాయకంగా శాసన వ్యవస్థని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఇంత అవమానకరంగా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదేమో. ఉంటే ఉండిద్ది, ఎమ్మెల్యే పదవి పోతే పోయిద్ది. కానీ ఇది ఎక్కడికి, ఇది చేరారు, కండవాలు కప్పించుకున్నారు, ఇప్పుడు మేము చేరలేదు, మేము ఊరకనే కలిసాము అని అంటే నిజంగా అది గౌరవమైనటువంటి విషయం, వాళ్ళకు ఉందాతనాన్ని తెచ్చేటువంటి విషయం అయితే కాదు. కేటీఆర్ గారు ఒక పెద్ద ట్వీట్ చేశారు, ఆ ఫోటోలు అన్నీ పెట్టి, ఇదే మీరు మీ యొక్క గొప్పతనం, ఇదే మీరు పార్టీలో ఉందని చెప్పని ఆయన స్థాయిలో ఆయన ఇది చేశారు. బట్ అది పార్టీ స్టాండ్ అయింది. కాంగ్రెస్ పార్టీ మీరు ఇప్పుడు రిస్క్లోకి ఎందుకు, ఇప్పుడు గనక ఎట్లాగానే చేస్తే దానివల్ల జరిగేటువంటి పరిణామాలు వేరుగా ఉంటాయి కాబట్టి మీరు కొంత టైం ఇచ్చేద్దామని చెప్పి వాళ్ళు ఏదో చెప్పుండొచ్చేమో. బట్ రేవంత్ రెడ్డి గారి డెసిషన్ అయితే అది అట్లా ఉండకపోవచ్చు. ఆయన యుద్ధం చేద్దామనే రకం, యుద్ధం చేస్తే బాగుండిద్ది, తేలుద్దాం అనుకుంటే ఇంకో రకంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆయనకు బాగుంది, కింద గ్రౌండ్లో ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు ఈ టైం బాగుంది. మరి ఇప్పుడు ఆయన కరెక్ట్గా స్పీడ్గా కనుక చేస్తే ఆయనకి అడ్వాంటేజ్ కలిసి వచ్చేటువంటిది. కానీ ఇప్పుడు అది లేకుండా పోయింది. మరి ఇప్పుడు బీఆర్ఎస్ అంత గట్టిగా పట్టుబడుతున్నది ఎందుకండి? మరి ఆ రోజున మరి కాంగ్రెస్ వాళ్ళు 12 మందిని తీసుకున్నారు కదండి, మరి ప్రతిపక్ష హోదా లేకుండానే చేశారు. ఏమంటారంటే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు దాన్ని కరెక్ట్గా ఎట్లా చేయాలో అట్లా చేశారు. వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు ఎలా అయితే చేయాలో అలా చేయలేదు. అంటే ఈ ప్రణాళిక లోపం. సరే అయిపోయింది, పార్టీ మారారు, ఎన్నికలు ఏంటి, ఏమైద్ది, గెలుస్తారు, ఓడిపోతారేమో. కానీ ఇప్పుడు ఎంత అవమానం. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని విధంగా పార్టీ మారారు, ఇప్పుడు మేము మారలేదు, మేము ఏడవండి అంటే ఎన్నికలకు వెళ్ళడానికి భయపడ్డారు. ఎస్, అదే అనుకోవాలి కదా. అంటే ప్రజలు వీళ్ళకి మద్దతు లేదనుకుంటున్నారా? ఇది ప్రజలు లో వాళ్ళ వాల్యూ తగ్గి ఆ సింబల్ ఓటేసాము, ఈ సింబల్ కాదు అనేది. సుధాకర్ జోపల్లి బయట ఆయన కొత్తగా సెన్సేషన్ చేశారని బై ప్లీజ్. పార్టీలో కూడా చేరలేదు, చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంది, మీతో పాటు వచ్చిండ్రు అని. అరే నేను ఇప్పుడే చెప్తే మీకు, వాళ్ళ పనుల కోసము మంత్రులు ఎక్కడ ఉంటే ప్రభుత్వం లెక్క కలవడానికి పోతారు. శవాల మీద పేలాలు ఎలుకున్నటువంటి సామెత ఒకటి ఉంది. 100,000 మంది తెలంగాణ బిడ్డల ప్రాణత్యాగంతో వచ్చిన తెలంగాణ పైన, వాళ్ళ శవాల పైన మీరు గడిచిన 10 సంవత్సరాలలో రాష్ట్రాన్ని మొత్తం కూడా వేల కోట్ల రూపాయలు పూసిపెట్టే కార్యక్రమం చేసి ఈ పరిస్థితికి వచ్చిందంటే దానికి సిగ్గుపడాలా? ఎవరు ఏ పార్టీలో కూడా చేరలేదు, చేరితే చట్టం తన పని తాను చేసుకోబోతుంది, స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ ఆరోపణకు ఆధారం ఏంటి? ఇక్కడేమో జోపల్ గారు ఇలా మాట్లాడారండి, కానీ ఈ రోజు మాత్రం ఆయన కొన్ని సెన్సేషనల్ గా మాట్లాడడం జరిగింది. గారు ఇది ఎక్కడి ధైర్యం అండి, ఇది ఎక్కడి రాజనీతి, ఇది ఎక్కడి పరిస్థితి? మరీ ఎట్లా రాజకీయాలు ఎలా ఉంటే ఎట్లా అండి? వంశీ గారు అంటే ఇది ఫస్ట్ కొత్త ఏం కాదు వంశీ గారు. ఫిరాయింపుల్లో 1/3 గనక ఎమ్మెల్యేలు నేనంటుంది ఫిరాయింపులు మారటం, రాజకీయాల్లో మారటం ఇవన్నీ సహజం. ఈ రోజు ఏ పార్టీలో ఉంటారో రేపు ఏ పార్టీలో ఉంటారో మనం ఎవరు ఊహించలేము. సరే నేనంటుంది ఏంటంటే పార్టీ మారారు,
పార్టీ మారి ఇప్పుడు ఎప్పుడైతే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి వెళ్లాల్సి వచ్చింది అనేటువంటి ఒక ఆందోళనతోటి మేము అసలు పార్టీ మారలేదు, మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము, మేము కాంగ్రెస్ పార్టీ దగ్గరికి వెళ్ళి ఊరికి జాతీయ జెండా కప్పించుకున్నాము, అభివృద్ధి పనుల గురించి అడిగామనంటే ఇంతటి అమాయకత్వంగా ప్రజల్ని ఇలా చూడాల్సినటువంటి అవసరం ఉందా అంటున్నా. అంత రాజకీయంగా అంత పోరాటం లేనటువంటి తత్వాన్ని ఉందా అంటున్నా. వంశీ గారు, అంటే వాళ్ళు నిజంగానే ఎలక్షన్స్ కి వస్తాయి అని అనుకోని పార్టీ మారినట్టు లేరు వంశీ గారు. ఒక కాన్స్టిట్యున్సీలో గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మళ్ళీ వస్తే వచ్చింది ఉప ఎన్నిక రెడీ అవుదామని చెప్పి మారినట్లుగా లేరు అని అనేది కనిపిస్తోంది. ఒక ఇద్దరు మాత్రం ఉప ఎన్నికలకు కూడా రెడీ అయినట్లుగా ఉన్నారు వంశీ గారు, అటు కడియం శ్రీహరి గాని దానం నాగేందర్ గాని. అందుకే వాళ్ళు ఎక్కడా కూడా సమాధానాలు కూడా ఇవ్వలేదు. మిగిలిన వాళ్ళు మాత్రం మేము కేవలం అభివృద్ధి కోసమే, ఇది రొటీన్ డైలాగ్ వంశీ గారు, అభివృద్ధి కోసం కలుస్తున్నాము, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నాము అని చెప్పి. ఇక్కడ ఇంతకు ముందు మీరు అన్నట్లుగా ప్రణాళిక లోపమే వంశీ గారు. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ కూడా ఫిరాయింపులు మొత్తం అటు కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి మొత్తం అన్ని పార్టీల నుంచి కూడా చేర్చుకుంది. ఆ సందర్భంగా ముందు అసలు టీడీపీ నుంచి చేర్చుకున్నప్పుడు డైరెక్ట్ తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆ రోజు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ నేరుగా వచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఆయన అఫీషియల్ గా చేరారు వంశీ గారు. అంటే ఆ తర్వాత అనేక రోజుల తర్వాత, నెలల తర్వాత మెర్జర్ అనేది ఆ రోజు అయ్యింది. అదేవిధంగా మొత్తం ఇద్దరు మంత్రులు అలా నేరుగా వచ్చి వేరే పార్టీ నుంచి వచ్చి నేరుగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు రాజ్భవన్ లో. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి ఆ తర్వాత మేము ఇంకా పార్టీలో చేరలేదన్నారు. మొత్తం మీద 1/3 తీసుకొని వెళ్ళి పూర్తిగా మెర్జర్ దిశగా తీసుకెళ్లారు వంశీ గారు. ఇక్కడ కూడా కాంగ్రెస్ లో కూడా మెర్జర్ దిశగా తీసుకెళ్లాలన్న వ్యూహంతో ముందు దాదాపు ఈ 10 మంది కూడా రెడీ అయినట్లున్నారు. కానీ ఆ మెర్జర్ కి కావాల్సిన సంఖ్యని సమాయత్తం చేయడంలో ఇక్కడ ప్రణాళిక లోపం. అంతా కూడా వ్యూహాలే వంశీ గారు. ఫిరాయింపు చట్టం అనేది ఎప్పుడూ ఉంది, చట్టం ఎప్పుడూ పనిచేస్తుంది. స్పీకర్ నోటీసులు ఇవ్వడమా లేదా అనర్హత వేటు వేయడమా ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఫిరాయింపులు జరిగినాయి, ఫిరాయింపుల బదులుగా విలీనాలు జరిగినాయి. కానీ ఈ రోజు ఆ విలీనానికి అంటే టచ్ చేశారు కానీ గట్టిగా టచ్ చేయలేదు వంశీ గారు. యశ్ గారు, మీరు అసలు నేను ఒకటి అడుగుతుంటే మీరు ఒకటి చెబుతుంటారు. నేను అడిగింది ఇది ధైర్యమా అధైర్యమా, భయమా లేకపోతే ఇది ఏంటని అడుగుతున్నా. నేను అంటుంది సరే మారచ్చు, మారకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, సరే వ్యూహాలు ఫలించవచ్చు, వ్యూహాలు ఫలించకపోవచ్చు, రాజకీయాల్లో అన్ని అనుకున్నవి జరుగుతాయని చెప్పని ఎవరు అనుకోరు. కాకపోతే మేము అసలు బీఆర్ఎస్లోనే ఉండాము అని చెప్పని చెబితే ఇంకా అది ఎంతవరకు ప్రజలు కదా, కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ చూస్తుంటారు కదా, ప్రజలందరికీ తెలుసు కదా, మీడియా అందరూ తెలుసు కదా, అందరూ చూశారు. వాళ్ళందరూ మళ్ళీ బీఆర్ఎస్ విమర్శించారు, కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంలో పాల్గొన్నారు, అన్నిట్లో పాల్గొన్నారు, అన్నీ చేశారు. అది నేను అంటుంది, వాళ్ళకి విలువ, వాళ్ళకి గౌరవం తగ్గిద్ది కదా అని నా ఉద్దేశం, నా అభిప్రాయం. అది రాజకీయాల్లో ఫైటింగ్ అనేది ఉండాలి, అవసరం. రాజకీయాల్లో ఆ మాత్రం పోరాటం లేకపోతే రాజకీయాల్లో ఎక్కడ వాళ్ళు నిలబడగలుగుతారు? జైళ్ళి గ్రౌండ్ లో పోటీ చేయలేమో అని అనుకున్నప్పుడే ఈ రోజు ఇక డైరెక్ట్ గా లొంగిపోయినట్లుగానే కదా. లొంగిపోతే మళ్ళీ అది ఇంకొకటి, ఇటు లొంగిపోలేదు అటు మారలేదు. ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీ, బీఆర్ఎస్, వాళ్ళు మా సంబంధం లేదు, వీళ్ళు అటుపోయి మారారు అంటున్నారు. కానీ జాతీయ జెండాలు కప్పించుకున్నారని చెప్పారు చూసారా, అది మరీ అసలు రాజకీయాల్లో మరీ ఇంత పాపం. అంటే వాళ్ళు అటు ఇటుగా ఉండి ఇరుక్కుపోయారేమని. గాంధీ గారు అయితే సింపుల్ మాట చెప్పారు, నాకు పిఎస్సి చైర్మన్ నా అపోజిషన్ లో ఇవ్వాలి కాబట్టి నాకు ఇచ్చారని చెప్పేసాడు. ఆయన తప్పించుకో, ఆయన సేఫ్ లో ఉన్నాడు ఆయన. మిగిలిన వాళ్ళు మాత్రం ఏందో పాపం వాళ్ళ బాధ ఏందో, వాళ్ళ అటు ఇటుగా ఆట బొమ్మలు అని అంటారు కదా, అట్లాగే అయిపోయారేమో. అంతే, అదే వ్యూహం లేకపోతే జరిగేటువంటి పరిణామాలు ఇవే. కాంగ్రెస్ పార్టీలో నిజంగా వాళ్ళు ప్లాన్ చెయ్యాలి అని అడుగులు వేయాలనుకుంటే వాళ్ళకి స్పేస్ ఉంది. కానీ అసలు కోర్టు దాకా పోవటం ఏంటి, సుప్రీంకోర్టుకి వెళ్ళటం ఏంటి, సుప్రీంకోర్టు ఎన్ని చేస్తామంటే ఇక్కడ కూర్చొని ఏం ప్లాన్ వేస్తున్నారు, ఎంతసేపటికి ఈ కుర్చీ ఎవరు లాగుతారు, ఆ కుర్చీ ఎవరు లాగుతారు, అది వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ బిల్లులు ఎవరు ఇస్తున్నారు, ఆ బిల్లులు ఎవరు ఇస్తున్నారు, లేకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం వర్క్లు చేస్తున్నారు, వీళ్ళే వర్క్లు చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో మీటింగ్ పెట్టారు, వీళ్ళు ఎవరితో మీటింగ్ పెట్టారు, వాళ్ళు ఎవరితో డీల్ చేశారు, వీళ్ళు ఎవరితో డీల్ చేశారు. 24 గంటలు ఇవే అయిపోయా. ప్రశాంతంగా ముఖ్యమంత్రి గారిని పని చేయించుకునే పరిస్థితి లేకపోయా. పొద్దు గూగుల్కి ఆయన చుట్టూతో ఒక ఇది చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎక్కడ ఇట్లాంటివన్నీ కుదురుతాయి? జనరల్గా అయితే నాకు తెలిసి ముఖ్యమంత్రి గారు అయితే ఎలక్షన్ పదండి కొట్టుకొని వద్దాం అనేవాడు. కానీ పక్కన ఉండేటువంటి వాళ్ళు మహామేధావులు ఎక్కువైపోయారు కదా,
మరో కొంచెం ఇబ్బందిగానే ఉండిద్దాము. ఎస్ సార్. రైట్ అండి అజయ్ గారు, Time is రైట్.